కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదయ్యా. పెద్ద పెద్ద మాటలతో మమ్మల్ని మోసం చేయుద్దయ్యా. చంద్రబాబు ప్రభుత్వం ఇదేనా మీ పాలనయ్యా? మహిళల కన్నీళ్లకు జవాబు చెప్పండి అయ్యా. మహిళలే మా బలమని సభల్లో మాటలే, బాధలో ఉన్న కటెలెమ్మకు ఎందుకు తోడులే. పెద్దపేట అని డబ్బా కొట్టే పాలన మా కొత్తయ్యా. భద్రత లేని బతుకులు మాకు వద్దయ్యా. న్యాయం కోసం అడిగితే నోరు మూయమంటారా? అన్యాయం చూసినా మౌనంగా ఉండమంటారా? మహిళల వేదన దేశమంతా వినాలయ్యా. ఈ పాలన మారాలనే గళం వినిపించాలయ్యా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదయ్యా. పెద్ద పెద్ద మాటలతో మమ్మల్ని మోసం చేయుద్దయ్యా. భీమవరం ప్రకాశం చౌక్లో గళం వినిపించిందయ్యా. వేలాది మహిళలతో నిరసన సాగిందయ్యా. వైఎస్ఆర్సీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ముందుండి నడిపిందయ్యా. అక్క చెల్లెమ్మలందరూ ఒక్కటై నిలిచారయ్యా. అన్యాయంపై పోరాటమే మాదారన్నారయ్యా. భయము లేదు, వెనుకడుగు లేదు, న్యాయం ఇంత భారీ ఎత్తున మహిళలకి మరి ధర్నా చేయడానికి వచ్చిందంటే మరి గుంటూరులో జరిగిన మరి కృష్ణబాబు కాలనీలో ఓ మహిళలకి మరి ఎంత దారుణమైన సంఘటన జరిగిందంటే మరి చాలా దారుణమైనది. అన్ని చోట్ల ఎన్నో రకాలుగా దారుణాలు జరుగుతున్నాయి. ఒక బోరింగ్ తవ్వుతున్నప్పుడు ఒక లంచం, కూటమి ప్రభుత్వానికి లంచం ఇవ్వలేదని చెప్పి మరి ఆ మహిళల్ని ఎంత దారుణంగా విమర్శించారంటే నిజంగా మరి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మాకు అర్థం కావట్లా. ఈ రోజుని ఆ మహిళలకి ఆడవాళ్ళు అడ్డు వెళ్తే వాళ్ళు కూడా బట్టలు చింపి మరి ఆవిడ మహిళ ముహూర్తం వేసుకునే టైంలో, టాయిలెట్ వేసుకునే టైంలో కూడా ఆవిడ్ని బలవంతంగా లాగి చించి మరి ఎంతో దారుణంగా శిక్షించడం జరిగింది. అదేవిధంగా మరి ఆవిడ కంప్లైంట్ ఇస్తాక పోలీస్ స్టేషన్కి వెళ్తే మరి పోలీస్ స్టేషన్లో అమ్మ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని రమ్మ అంటే లెటర్ తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఏమీ చేయకోకుండా ఆ మహిళల్ని అలా వదిలేశారు. మళ్ళీ అదేవిధంగా ఆ ఊరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కూడా ఆ ఎమ్మెల్యే గారు కూడా ఏమీ ఒక లేడీ అయి ఉండి కూడా ఆ లేడీకి సపోర్ట్ చేయకోకుండా మా లేడీని 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఆవిడని ఇబ్బంది పెట్టడం రకరకాలుగా జరుగుతుంది. ఇది మరి సెల్లోని గట్ట చూసి యూట్యూబ్లో గట్ట చూసి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి మరి చెప్పడంలో మేమందరం మహిళలు మరి వరుడి కళ్యాణి గారు కానీ అనురాధ మేడం గారు కానీ మరి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళకి ఏం జరిగింది, ఏ అన్యాయం జరిగిందని వాళ్ళని అడిగి తెలుసుకుని మరి వాళ్ళకి ఏం జరిగిందంటే అమ్మ మేము ఉన్నాం,
ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ గారు అన్నగారు కానీ ఈ మహిళలు కానీ మేమందరం మీ అంట ఉంటామని మరి సమర్థనం చేసి వాళ్ళకి సమర్థించి చెప్పి ఈ రోజున మాకు 21వ తారీఖుని మహిళలు ప్రతి జిల్లాలో కూడా భారీ ఎత్తున వాడికి సపోర్ట్గా ఉంటాకి ఆ మహిళలకి ఆ కుటుంబానికి మేము రక్షణగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం సలహుతున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రెండు జరుగుతున్నాయి. ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం, 2 మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, వేధింపులు, అవమానాలు ఇవి ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, వినిపిస్తూనే ఉంటున్నాయి. మరి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోనూ. అందుకుగానే ఈరోజు గుంటూరు నడిబొడ్డులో ఒక మహిళని వివస్త్రణ చేసి టీడీపీ నేత మల్లెల రమణమూర్తి అనే వ్యక్తి అనే అనుచరులు కూడా ఆ మహిళని వివస్త్రణ చేసి వేధించి హింసించి కొట్టినందుకు ఈ రోజు నిరసనగా మరి అంబేద్కర్ గారికి విగ్రహం వద్దకు వచ్చి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ భీమవరంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అనేక ఇబ్బందులు, అంటే మహిళల్ని ఇబ్బంది పెట్టడమే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నట్టుంది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూటమి నాయకులు కూడా మహిళలని రోడ్డు మీద నడవాలంటేనే భయభ్రాంతులతో, చిన్నపిల్ల కాడ నుంచి పెద్దవాళ్ళు వయసు వరకు కూడా చాలా భయభ్రాంతులతో భయపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఏం చేస్తున్నారని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి కూడా మొన్న కిందటే మనం చూసాము, గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక నడు రోడ్డు మీద ఆవిడ కొట్టి వ్యవస్థను చేసిన సంఘటన మనం చూసాం. కానీ ఇంతవరకు ఆవిడ స్పందించలేదు. అది కూడా మా వైఎస్ఆర్ పార్టీ తరపున అక్కడ వెళ్ళి కాలనీ స్పందన జరిగింది. అక్కడ పిలుపు మేరకు మహిళలపై జరుగుతున్న అరాచకాల గురించి నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాల్సిందిగా ప్రతి జిల్లాలోని హెడ్ క్వార్టర్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూటమిలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రకంగా మాట్లాడండి. ఈ రకంగా గుంటూరు కార్యక్రమాల